సీడ్ బాల్ పద్ధతి అతి పురాతనమైందన్నారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. గ్లోబల్ వార్మింగ్ నుంచి భవిష్యత్ తరాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు ఆమె. సీడ్ బాల్ కార్యక్రమం ద్వారా పెద్ద పెద్ద అడవుల్లో మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో కూడా మొక్కలను పెంచే అవకాశం ఉంటుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడివల్లి గ్రీన్ ఫార్మాసిటీ సీడ్ బాల్ కార్యక్రమం నిర్వహించారు. కందుకూరు ఫారెస్ట్ రేంజ్ లో నిర్వహించిన ఈ సీడ్ బాల్ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి కొండా సురేఖ. ఈ రోజు TV9 ఆధ్వర్యంలో ఏదైతే సీడ్ బాల్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగిందో దాన్ని మరి గుమ్మటి కార్యక్రమం ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మనకు వర్షాలు పడుతుండొచ్చు, పడకపోతుండొచ్చు, మరి మనము లోపల ఫారెస్ట్ లోపలికి వెళ్ళగలుగుతాము, వెళ్ళలేము. కొన్ని ప్లేసులలోకి వెహికల్స్ కూడా వెళ్ళలేవు, కొన్ని ప్లేసుల్లోకి మనుషులు కూడా వెళ్ళలేరు. మరి ఎక్కడైతే ఓపెన్ ఫారెస్ట్ ఉందో అక్కడ మనము చెట్లను నాటాలంటే మరి మనము నాటడం కొంత ఇబ్బందిగా ఉండొచ్చు. అటువంటి టైంలో ఈ సీడ్ బాల్స్ అనేటివి చాలా ఉపయోగకరంగా